ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు అంటే రాజకీయాలు చేయరాదు, ఎంతసేపు అప్పర్ క్యాస్ట్ నాయకులు మాత్రమే రాజకీయాలు చేయాలా? అలా రాజకీయాలు చేసి తప్ప? ఒకటైతే గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీరు ఏదైతే తప్ప అంటారో అది మళ్ళీ మళ్ళీ. టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ కుమార్ అన్న లైన్లో ఉన్నాడు. అన్న చెప్పండి అన్న, ఫ్లాష్లో నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి మీరు ఎట్లా చూస్తారు దాన్ని? నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మరొక్కసారి అగ్రవర్ణాలు తమ యొక్క కుట్రలను బయట పెట్టుకున్నారన్న. సూర్యాపేట కోసం, ముఖ్యంగా నల్లగొండ జిల్లాను తమ గుత్తాధిపత్యంగా, లేదా నల్లగొండ జిల్లా అంటే ఈ రెడ్ల చేతుల్లోనే తెలంగాణ లేదా నల్లగొండ జిల్లా రాజకీయాలు ఉండే విధంగా ఏ రకంగానైతే కుట్రలు చేస్తా ఉన్నారో, ఆ కుట్రల్లో భాగంగానే సూర్యాపేట ప్రాంతంలో బహుజన ఉద్యమాన్ని, బీసీల ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకోసం తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి బట్టె జానయ్య యాదవ్ను అనగదొక్కేందుకోసం అన్ని పార్టీలలో ఉన్నటువంటి రెడ్లంతా కూడా ఒక్కటయ్యారు. ఆ ఒక్కటైనటువంటి నేపథ్యంలోనే జానయ్యను అణచివేయడం ద్వారా, లేదా జానయ్యను బలహీనపరచడం ద్వారా బీసీ ఉద్యమాన్ని బలహీనపరచాలన్నటువంటి కుట్రను వాళ్ళు చేస్తా ఉన్నారు. ఆ కుట్రల్లో భాగంగా ఈ వజ్ర రియల్ ఎస్టేట్స్ లేదా వజ్ర హోమ్స్ వివాదంలో నిన్న అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నటువంటి సమాచారం మేరకు జానన్న అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్లు తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు. ఒక అక్రమార్కురాలకి ఈ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీలో ఉన్నటువంటి రెడ్లు వత్తాస్తున్నారు అన్నటువంటి ఒక సమాచారాన్ని ఆధారాలతో సహా అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కు అందజేసే ప్రయత్నం బట్టె జానయ్య యాదవ్ గారు చేసిర్రు. కానీ ఎప్పుడైతే జానయ్య యాదవ్ అక్కడికి చేరుకున్నారో వెంటనే మొత్తం పోలీసులంతా కూడా అక్కడికి రావడం జరిగిందన్న. అంటే కొన్ని పదుల సంఖ్యలో పోలీసులు, 40-50 మంది ఉన్నారు. విజువల్స్ లో కూడా ఉన్నారు. ఇప్పుడు 40-50 మంది పోలీసులు రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గర రావడం ఏంటో నాకు అర్థం కాల. ఒకవేళ రిజిస్ట్రేషన్ సక్రమంగా జరిగితే, ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా జరిగితే అది జిల్లా రిజిస్ట్రారో సబ్ రిజిస్ట్రారో వాళ్ళు చూసుకుంటారు కదా. అసలు పోలీసులు రావాల్సిన అవసరం ఏముంది? సో పోలీసు వాళ్ళకి రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర ఏం పని? సో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పోలీసులు ఏమైనా కాపలా కాస్తున్నారా, లేకపోతే ఈ ప్రజలకు రక్షణ కల్పించడం కోసం ఉన్నారా? ఏమన్నా జానయ్యతో వెళ్ళినటువంటి వ్యక్తులు గాని అక్కడ ఏమైనా ప్రభుత్వ అధికారుల విధులకు ఏమైనా ఆటంకం కలిగించిర్రా? సో ప్రభుత్వ కార్యాలయం వద్ద వాళ్ళు ఏమైనా ఇబ్బందులకు గురి చేసిర్రా? మరి ఎందుకు ఈ పదుల సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు? ఎందుకు జానన్నను అంత దారుణంగా అక్కడి ఈడ్చుకెళ్లేటువంటి ప్రయత్నం చేసిర్రు? సో వాళ్ళు చేసినటువంటి రిజిస్ట్రేషన్ సక్రమమైతే బట్టె జానయ్య యాదవ్ గారి తరఫున తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ ప్రభుత్వ యంత్రాంగానికి, ముఖ్యంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ కు, నల్లగొండ జిల్లా రిజిస్ట్రార్ కు, లేదా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు, సూర్యాపేట జిల్లా రిజిస్ట్రార్ కు, ఆ ఉన్నతాధికారుల మొత్తాన్ని కూడా ఒక సవాల్ చేస్తా ఉన్నాం. నిన్న జరిగిన రిజిస్ట్రేషన్ల తంతును మొత్తం కూడా మీరు బయట పెట్టండి. అవి ఎలాంటి అందులో అక్రమాలు జరగకపోతే, నిజంగా రిజిస్ట్రేషన్లు చేసినటువంటి ప్రాంతాలలో కనుక భూములు ఉన్నట్లయితే, ఖాళీ భూములు ఉన్నట్లయితే మేము దేనికైనా రెడీగా ఉన్నాం. వాస్తవానికి వజ్ర హోమ్స్ గానీ, వజ్ర రియల్ ఎస్టేట్స్ గతంలో ఎప్పుడో రిజిస్ట్రేషన్ జరిగిపోయినాయి. ఆ రిజిస్ట్రేషన్ జరిగిపోయిన చోట్ల ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా కూడా సామాన్య మధ్య తరగతి ప్రజలు, సూర్యాపేట పట్టణంలో నివసిస్తున్నా లేదా సూర్యాపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి సామాన్య మధ్య తరగతి ప్రజలంతా కూడా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఇల్లు నిర్మాణం అయిన తర్వాత తిరిగి ఇల్లు అయినటువంటి భూములనే మళ్ళీ నిన్న రిజిస్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే, వాటిని అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కలిసి, ఆ భూములను కొనుక్కున్నటువంటి సామాన్యులతో కలిసి అడ్డుకునేటువంటి ప్రయత్నం జానన్న చేసింది. కాబట్టే ఆ సామాన్యులకు, ఆ మధ్య తరగతి ప్రజలకు మద్దతుగా నిలిచినటువంటి జానన్నను అత్యంత దుర్మార్గంగా ఈ పోలీసులంతా కూడా ఈడ్చికెళ్లి అరెస్ట్ చేసి పోలీస్ జీవులలో ఎక్కించి, పోలీస్ జీవులలో ఎక్కిన తర్వాత జానన్న పైన పిడిగుద్దులు కుదిర్రు. సో జానన్నను హత్య చేసేటువంటి ప్రయత్నం చేసిరు అని చెప్పేసి స్పష్టంగా ఆరోపణ చేస్తా ఉన్నాం. ఇప్పుడు పోలీసులకు ప్రత్యేకంగా అటువంటి అవసరం ఎందుకు వచ్చింది? నిజంగా పోలీసులకు అటువంటి అవసరం ఉండదు కదా. ఎవరు చేయించారు దీన్ని? 100% సూర్యాపేటలో ఉన్నటువంటి అన్ని పార్టీలో ఉన్నటువంటి ఆల్ పార్టీస్ రెడ్డిస్. సో ఆల్ పార్టీస్ రెడ్డిస్ ఈ అక్రమార్గాలకి వత్తాసు పలికి పోలీసులను లేదా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని మేనేజ్ చేసి, సో ప్రభుత్వ అధికార యంత్రాంగం యొక్క సహకారంతో జానన్నను హత్య చేసేటువంటి ప్రయత్నం లేదా జానన్నను భయపెట్టే ప్రయత్నం నిన్న స్పష్టంగా ఆల్ పార్టీస్ రెడ్డిస్ చేసిన విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న ఆమె సామాజిక వర్గం
రెడ్డి సామాజిక వర్గం, ప్యూర్లీ వాళ్ళ సామాజిక వర్గం. సో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాళ్ళంతా కూడా ఒకటైరు. సో గతంలో బట్టే జానయ్య యాదవ్ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కాలంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి రెడ్లందరూ కూడా జానన్నకు వ్యతిరేకంగా చేసిన కుట్రలో భాగమే ఆయనపై గతంలో భూ కబ్జా ఆరోపణలు చేయడం. ఇప్పుడు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో రెడ్లు, బీజేపీ రెడ్లు అందరు కలిసి ఒక్కటై తిరిగి మరొక కుట్రకు, ఇప్పుడు మరోసారి ఈ కుట్రకు తెరలేపారన్న. ఓకే, ఎందుకు ప్రధానంగా ఆయననే టార్గెట్ చేసుకున్నారు? రెండు కారణాలు. ఓకే, ఒకటి సూర్యాపేట కావచ్చు లేదా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆయన బీసీ ఉద్యమాన్ని బలపరచడం కోసం జానన్న తీవ్రంగా ప్రయత్నం చేయడం. ఓకే. రెండవది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో జూలై 5న 1,00,000 మందితో భువనగిరిలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం చేయడం, ఆ సభకు చైర్మన్ గా బట్టే జానన్నను ప్రకటించడం, బట్టే జానన్న నేతృత్వంలో భువనగిరి సభకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు విజయవంతంగా జరుగుతుండడం, సభ కనుక విజయవంతం అయితే ఎక్కడ తమ పునాదులు కదులుతాయన్నటువంటి భయం, లేదా ఆ సభకు సామాన్య మధ్యతరగతి ప్రజల ఆధార్ కాకుండా లేదా ఇతర ఈ సామాన్య మధ్యతరగతి ప్రజలకు భయభ్రాంతులను కల్పించేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ రకాలైన ప్రయత్నాలు ఈ అగ్రవర్ణ పార్టీలు లేదా అగ్రవర్ణ పార్టీల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నాయి. సో ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు చేసినా, మీరు ఎన్ని కుయుక్తులు చేసినా ఖచ్చితంగా జూలై 5వ తేదీన భువనగిరిలో 1,00,000 మందితో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేస్తుంది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం, వివిధ జిల్లాల నాయకత్వం మొత్తం కూడా భువనగిరి పట్టణానికి వారం రోజుల ముందే చేరుకుంటాం. భువనగిరి ప్రజల యొక్క చైతన్యం ముందు ఈ అధికార పార్టీలో కావచ్చు, ఈ అగ్రవర్ణాల యొక్క కుట్రలు పనిచేయాలనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసుకుంటూ జూలై 5 సభను భగ్నం చేయాలని లేదా జూలై 5 సభను అడ్డుకునేటువంటి కుట్రలో భాగంగానే ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి మీ ప్రయత్నాలు చివరి దాకా సాగనీయం. మా ప్రజల యొక్క సహకారంతో, మా మేధావుల సహకారంతో, మా బీసీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల సహకారంతో భువనగిరి సభను అదే బట్టే జానయ్య గారి ఆధ్వర్యంలో, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా విజయవంతం చేసి తీరుతామని స్పష్టంగా చెప్పదలుచుకున్నామన్న. ఇప్పుడు దీనిపైన ఏమన్నా నిర్ణయం తీసుకుందన్న పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకుందా? అంటే ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సాయంత్రమే అత్యవసరంగా రాష్ట్ర కమిటీలో అందుబాటులో ఉన్నటువంటి నాయకులందరితో కూడా మాట్లాడాం. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి బట్టే జానయ్య యాదవ్ పై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ స్థానికంగా ప్రెస్ మీట్లు పెడుతూ ప్రజలను చైతన్యం చేయాలని, ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయాలన్నటువంటి ఒక ఆదేశాలను మేము 33 జిల్లాల నాయకత్వాలకు అందజేయాలని నిర్ణయం చేశాం. సో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 జిల్లాలలో మీడియా సమావేశాల ద్వారా భువనగిరి సభను అడ్డుకునేందుకోసం ఈ అగ్రవర్ణాలు చేసినటువంటి కుట్రలను బయట పెడతాం. ఆ తర్వాత జానన్న యొక్క ఆరోగ్య పరిస్థితిని చూసిన తర్వాత, సో జానన్న ఆరోగ్య పరిస్థితి చూసి డాక్టర్లు మరి ఏ రకమైనటువంటి సమాచారం అందిస్తారో తెలుసుకొని దాని తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీతో పాటు మా బీసీ సంఘాల మేధావులు, బీసీ సంఘాలు, సో ఇతర మేధావులు అందరితో కూడా మాట్లాడుతా ఉన్నాం. సో ఈ బీసీలపై జరుగుతున్నటువంటి దాడుల విషయంలో బీసీ సమాజం మొత్తం మద్దతు సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో ఆ ప్రయత్నంలో భాగంగా తదుపరి పార్టీ యొక్క కార్యాచరణను ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత, రేపటి నుంచి ఏ రకమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలన్న దాని విషయంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ కార్యాచరణను ప్రకటిస్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్కారం. చెప్పండి ఇంకేమన్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు మరియు బీసీ నాయకులు ప్రతి ఒక్కరూ బట్టే జానన్న గారి పైన దాడి తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మరియు రేపు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివి జరగకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలందరూ రోడ్లెక్కి నిరసన మరియు ప్రెస్ మీట్లు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.
కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా ఇక నుంచైనా గుర్తించుకోండి, ఎవరు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు. ఎన్నాళ్ళు ఈ అక్రమాలు ఈ అగ్రవర్ణాల కింద మనం ఇన్నాళ్ళు బానిసలుగా ఉంటూ దాడికి గురవుతూ ఇలాగే వివక్షకు గురవుదామా, లేకపోతే మన రాజ్యం మనం సాధించుకుందామా అని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. ఇక చూసిరు కదా, ఇది కథ మొత్తం మీద మామూలు కాదు అసలు. 50 మంది పోలీసులు వచ్చారు. ఇట్లా ప్రాణాలు పోతాయి. అసలు యాక్చువల్గా నాకు షుగర్ ఉన్నది, తర్వాత పొద్దున్న నుంచి అన్నం తినలేదు, తర్వాత ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్తే అంట కూడా లోపలికి తీసుకుపోయి పిడిగుద్దులు గుద్దిరు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి పోలీసులు నేనేమంటానంటే అత్యుత్సాహం అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా జరిగేది ఉంటే ఒక పద్ధతి ప్రకారం అంతా కూడా నడుస్తుంటుంది. కానీ అట్లా కాకుండా ప్రత్యేకంగా వీళ్ళే చట్టాలను చేతిలోకి తీసుకొని తర్వాత మొత్తం వీళ్ళే నడిపించినటువంటి తీరును మాత్రం ఈ రెడ్డి దొరలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వ్యతిరేకంగా నేను ఇవాళ రాజకీయాలు మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ వెంట ఉన్నంత కాలం నన్ను జానయ్య అంటే ఒక గొప్ప మనగాడు, గొప్ప రాజకీయవేత్త, మా అందరికీ సరైనోడని చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దామోదర్ రెడ్డి గారు వాళ్ళ వెంట ఉన్నంత కాలం జానయ్య మంచోడైండు. వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలని 70-80 సంవత్సరాలైనా నేటికి మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు వాళ్ళ బతుకులు ఇంకా అడక తినే కారణం ఉన్నాయి. దీనికి కారణమైనటువంటి ఈ అగ్రవర్ణ పార్టీలని ఈ రాష్ట్రంలో పొందబెట్టాలని నేను ఇవాళ మా నాయకుడు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అగ్రవర్ణాల గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా మేము చేస్తున్నటువంటి రాజకీయాలను చూసి తట్టుకోలేక ఇవాళ నన్ను ఇక్కడ మట్టు పెట్టడం కోసం ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి వజ్రహంసలో ఉన్నటువంటి పేదలు కొనుక్కున్నటువంటి ఇళ్ల మీద ఈ పోలీసులతోనే దాడులు చేపించి ఈ పోలీసులతోనే చూసారు కదా, ఇట్లున్నది అన్నట్టు కథ. కాబట్టి మనము అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే ఎవరైతే నిజంగా అసలు యాక్చువల్గా ప్రజల పక్షాన కొట్లాడతారో, తర్వాత విషయం ఏంటంటే ప్రధానంగా ఎదుగుతున్నటువంటి నాయకుడు, తర్వాత ప్రజల్లో బాగా ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఆయనని మొత్తం మీద అణచివేయాలి అని చెప్పేసి ఈ కథ అంతా నడిపిస్తున్నటువంటిది స్పష్టంగా క్లియర్గా అర్థమైపోతుంది మనకు.